రైతుకి చేయని ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు రైతు భూమి మీద ఎంత స్ప్రెడ్ చేస్తాడో మేము ఇంక బోర్డుల మీద గట్టిగా నమ్ముకునే అదే మరి ఇంకా మరి మాకు ఇంకేరే దారి లేదు కదా సార్, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే. సో మనకి ల్యాండింగ్ ఒక హార్బర్ లాగా మెట్లు గిట్లు కట్టి ఘాట్ లాగా కట్టి, బట్ ఇవి బోట్లు పైకి తీసుకెళ్లాలంటే ఒక ర్యాంప్ అంతా కూడా ఉంది. ర్యాంప్ లాగా సార్, ర్యాంప్ లా చేసి మాకు స్ప్రెడ్ లైట్లు. సో అందరు బోట్లు అట్లా కట్టేస్తారా? వెళ్ళి ఎవరో ఒకరు పడవలు వెళ్ళి తీసుకువచ్చుకోవాలి. మళ్ళీ ఆ గాలి తగ్గినాక ఇంకో వేరే పడవ వేసుకెళ్ళి ఆ పడవని తీసుకొస్తాం. మంచి పని పెట్టారు ఇప్పుడు నాకు. వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది చేయాలని. అవగాహన వస్తే ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడే చెప్పేస్తలే, నేను కలెక్టర్ గారికి చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్నునే మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. భలే ఉన్నావు నాన్న, నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్, మీరే మా కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా. చాలా సంతోషం రా, ఇంత టచ్ లో ఉంటాను. నీ వివరాలు తీసుకుంటే నేను మెసేజ్ పెడతా నా ఫోన్ నుంచి. ఏమైనా ఉంటే నాతో టచ్ లో ఉండి నేను చూసుకుంటాను. నాకు చెప్పావు కదా, మంచి ఐడియాలు ఇచ్చారు. నేను కూడా మంత్రి గారితో మాట్లాడుతాను. ఎందుకంటే మీ పట్టుదల నా జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే కొన్ని సంఘటనలు జీవితాలు మార్చేస్తున్నాం కదా. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ ఊరిలో నడిచింది. ఏం చేయాలి నేను మంత్రి గారితో డిస్కస్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ నాన్న, ఉంటా చెల్లమ్మ. పిల్లలు అడిగానని చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. ఆమె దెబ్బ వాళ్ళు చూడట్టు అయిపోయాను, సనగైపోయాను. నా బాధలు ఎవరు చెప్పుకోవాలి. రాదా ఇట్రా దగ్గర రాదా నా దగ్గర ఉంటా చెల్లి.